డీజీపీ చౌహాన్పై వేటు. జోగులాంబ జోన్ నుంచి డీజీపీ ఆఫీస్కు అటాచ్. గత కొంతకాలంగా ఆయనపై వరుస ఫిర్యాదులట. నిఘా వర్గాల నివేదిక మేరకు డీజీపీ సివి ఆనంద్ యాక్షన్. తెలంగాణ పోలీస్ శాఖలో పెను సంచలనం నమోదైంది. జోగులాంబ జోన్ డీజీపీగా డీఐజీగా పనిచేస్తున్న ఎల్హెచ్ చౌహాన్పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను ప్రస్తుత బాధితుల నుంచి తప్పిస్తూ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా చౌహాన్ తీరుపై వస్తున్న వరుస ఫిర్యాదులు, నిఘా వర్గాల నివేదిక నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతటి ఉన్నత స్థాయి అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కావడంతో పోలీసు వర్గాలు ఈ అంశం హాట్ టాపిక్గా మారిందట. అయితే తెలంగాణ పోలీస్ శాఖలో పెను సంచలనం. జోగులాంబకు సంబంధించినటువంటి జోన్ డీఐజీగా పనిచేస్తున్నటువంటి చౌహాన్ అనేటువంటి వ్యక్తిపై ఆ వేటు వేసిందంటే దీనికి సంబంధించి చాలా రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయట. ఈ ఆరోపణల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి ఇష్యూని ట్రాన్స్ఫర్ చేసినట్టు వెంటనే అతనిపై డీజీపీ కూడా వేటు వేయడంతో ఆ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులందరూ కూడా భయపడతా ఉన్నారట. ఏంది ఇంత సీరియస్ యాక్షన్ అని. నివేదికల్లో విస్తిపోయే నిజాలట. డీజీపీ చౌహాన్ వ్యవహార శైలిపై గత కొంతకాలంగా జోన్ పరిధిలోని పోలీస్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఆయన కేవలం తన మాటే వినేవారికి, తనకు అనుకూలమైన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వసూళ్ల పర్వం సాగిస్తున్నారు, కింది స్థాయి సిబ్బందికి వింత కోరికలతో వేధిస్తున్నారు. ఇంటెలిజెన్స్ పక్కా ఆధారాలతో డీసీపీకి నివేదిక సమర్పించిందట. సమాచారం ఈ నివేదికల్లోని అంశాలు ఉన్నతాధికారులను విస్తుపోయేలా చేస్తున్నట్టు సమాచారం తెలుసు. అందుకే నివేదికల్లో విస్తుపోయే నిజాలట. అయితే దీనికి సంబంధించి అతను తన యొక్క కింది ఆఫీసర్లను వేధిస్తూ ఉన్నాడని చెప్పేసి, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడని చెప్పేసి, అలాగే తనకు నమ్మినటువంటి వాళ్ళకు కావచ్చు, తను చెప్తే విన్నటి వాళ్ళతోనే మంచిగా ఉంటూ ఉన్నాడు. అసలు నిజంగా ఎక్కువగా వసూల రాజాగా మారిపోయాడు. డబ్బులు ఎక్కువగా చాలామంది దగ్గర డబ్బులు దండుకుంటా ఉన్నాడని చెప్పేసి ఈ విధంగా రకరకాల ఆరోపణలు కూడా వచ్చాయట. రావడంతో వెంటనే డీజీపీ ఆఫీస్కి కూడా దీన్ని పంపించినట్టు ఉన్నతాధికారులు. హెచ్చరించినా మారని తీరట. చౌహాన్ పద్ధతి మార్చుకోవాలని గతంలోనే పలువురు ఉన్నతాధికారులు మౌఖికంగా హెచ్చరించినట్టు సమాచారం. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయని సమాచారం. అధికారిని దుర్వినియోగానికి పాల్పడుతూ శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారనే నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం తక్షణమే ఆయనను లూప్ లైన్కు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా డీఐజీ స్థాయి అధికారులపై ఇన్ని ఆరోపణలు రావడం, తక్షణమే వేటుపడడం పోలీస్ శాఖలో అరుదైన విషయంగా పరిగణిస్తున్నారట. దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా ఏదైతే కింది స్థాయి అధికారులపైన కావచ్చు, కింది అధికారులపైన, తన తోటి ఉద్యోగులపైన కూడా అందరిపైన రకరకాలుగా మాట్లాడేవారట. అసలు అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడేవారట. అదేవిధంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా పై అధికారులు ఒకసారి వార్నింగ్ ఇచ్చారట. వార్నింగ్ ఇస్తే మారుతాడేమో అనుకున్నారట. కానీ ఆ వార్నింగ్ కూడా, హెచ్చరికలను కూడా పక్కన పెట్టి మళ్ళీ అదే తోవలు అదే విధంగా సిబ్బందిని ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా వసూలకు ఇవ్వడం చేసిందట. వెంటనే దీన్ని ఖచ్చితంగా దీనిపైన ఎట్లయినా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులు, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు డీజీపీ ఆఫీస్కి పెట్టడంతో డీజీపీ తను కూడా ఇతనిపై వేటు వేసినట్టు తెలుస్తోంది. కానీ ఆ పోలీసు వర్గాల్లో, ఎందుకంటే ఒక డీఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా వెంటనే యాక్షన్ తీసుకొని అతని ఆరోపణలన్నీ కూడా నిజమని చెప్పేసి బయటపడి వెంటనే రకరకాల నిజాలన్నీ కూడా బయటపడిపోయి అతని వెంటనే అతనిపై వేటు పడడం నిజంగా ఇదే చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు అని చెప్పేసి పోలీసు వర్గాల్లో ఆ చర్చ నడుస్తూ ఉందట. దీనికి సంబంధించి డీజీపీ సివి ఆనంద్ మార్క్. పోలీస్ శాఖలో క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని డీజీపీ సివి ఆనంద్ ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపారు. ఎంతటి పెద్ద స్థాయి అధికారులు అయినా తప్పు చేసే చర్యలు తప్పు నిరూపించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి వసూళ్లు, వేధింపులకు పాల్పడితే ఉపేక్షించే లేదని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. డీఐజీ చౌహాన్పై తదుపరి విచారణ జరిపి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఒకేసారి జోన్ డీఐజీ స్థాయి అధికారిని హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందట. డీజీపీ సివి ఆనంద్ మార్క్ అట. ఎందుకంటే డీజీపీ సివి ఆనంద్ వచ్చినప్పటి నుంచి కూడా పోలీసు వర్గాలు సరిగా పనిచేయకపోయినా, లంచాలకు ఎగబడ్డా, లేకపోతే ఎవరైనా ఇబ్బందులకు గురి చేసిన మహిళల విషయంలో లైంగికంగా వేధింపుల్లో కేసులో ఇరుక్కున్న ఖచ్చితంగా వాళ్ళందరిపైన వెంటనే యాక్షన్ ఉంటుంది. అసలు దీనిలో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఒక్కసారి ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా వీళ్ళందరిపైన వేటు ఉంటుంది, వీళ్ళపైన కూడా శిక్షలు ఉంటాయని చెప్పేసి కూడా సివి ఆనంద్ పెద్ద ఎత్తున సీరియస్గా ఉన్నాడట. నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా తెలంగాణలో చాలామంది, ఒక చౌహాన్ లాంటి వ్యక్తులే కాదు, చాలామంది కూడా మహిళలను వేధించడం, కేసులకు వస్తున్న వాళ్ళని, అంటే ఒక కేసు విషయంలో భర్త చనిపోయి ఒంటరి మహిళలు కేసు విషయంలో వస్తుంటే వాళ్ళను ఓదార్చేటువంటి క్రమంలో వాళ్ళని కూడా లొంగ తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉందంటే. ఎందుకంటే ఒక పోలీస్ వ్యక్తి కాబట్టి నాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు కూడా ఏమీ తోచక పోలీస్ పై ఆఫీసర్ల మాటను వింటూ ఉన్నారు. ఆ విధంగా చాలామంది మహిళలు లైంగికంగా వేధింపులకు గురై నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి పోలీసులు నమ్మిస్తూ ఉన్నారట. ఏదైతే
చాలామంది బయట వ్యక్తులు ఈ విధంగా చేస్తే పట్టుకున్నటువంటి పోలీసులే ఈ విధంగా చాలామంది మారిపోతా ఉన్నారు. చాలా వీడియోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఒక ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, పెద్ద ఎత్తున ఒక మహిళను వేధించారని చెప్పేసి ఆ మహిళ వీడియోలు కూడా ఒక ప్రైవేట్ వీడియోలు కూడా చూపించండి. ఎందుకంటే నమ్మరు ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పై ఆఫీసర్ పైన ఏదైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే ప్రభుత్వం కావచ్చు లేకపోతే వ్యవస్థ నమ్మదు. కాబట్టి ఖచ్చితంగా ఆధారాలు కూడా చూపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ శాఖలో ప్రతి పిఎస్లో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిఎస్లో కూడా ఎవరో ఒక పోలీస్ కూడా ఇట్లా అవినీతిగా మారిపోతా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ పట్టుకొని ఖచ్చితంగా వీళ్ళందరినీ ఏరివేస్తే తప్ప ఈ పోలీసు అయితే ప్రక్షాళన కాదు. నిజంగా కొన్ని కేసుల విషయంలో కూడా డబ్బులు తీసుకొని, అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశానో, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఇబ్బంది పెడతానో, లేకపోతే ఒక వ్యక్తి ఒక ఇంట్లో దొంగతనం చేశానో అందులో షేర్ అడుగుతా ఉన్నారట కొంతమంది పోలీసులు. షేర్ తీసుకొని ఆ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని ఆ వ్యక్తిని కాపాడి వీళ్ళనే కేసు పెట్టిన వాళ్ళని మళ్ళీ ఇరికించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నారట. బాధితులను ఇరికిస్తూ ఉన్నారట. ఈ సంబంధించి ఖచ్చితంగా డీజీపీ గారు ఓన్లీ ఆరోపణలు వినిపించినప్పుడే కాదు, ప్రతి స్టేషన్ నుంచి మీరు వాళ్ళ యొక్క ఆ డీటెయిల్స్ అన్ని తీసుకోండి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏ పనితీరు ఏంటి, అసలు నిజంగా పనిచేస్తూ ఉన్నారా, రోజు ఆ పోలీస్ స్టేషన్లో ఉంటా ఉన్నారా, విధులు నిర్వహిస్తున్నారు, ఎన్ని కేసులు సాల్వ్ అవుతున్నాయి, ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్కి వస్తూ ఉన్నాయి, నిజంగా కేసులన్నీ కూడా వాళ్ళు నిజంగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు ప్రజలంతా ఈ పోలీస్ స్టేషన్ వల్ల అని చెప్పేసి పూర్తి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా ఆ పోలీస్ వ్యవస్థ పైన కావచ్చు, అలాగే ఆ సివి ఆనంద్ గారి పైన కూడా ఒక మంచి పేరు వచ్చే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ విధంగా కూడా ఆ ప్రభుత్వం కావచ్చు, అలాగే హోమ్ మినిస్ట్రీ కావచ్చు, ఒక్కసారి దానికి సంబంధించి ఆలోచన చేస్తే బాగుంటుంది.